హలో గాయ్స్, ఈరోజు మేము వెళ్తున్నాము సింగుడ్ డ్యామ్కి. మేము వెళ్ళేవేమో బుదేరా మునిపల్లి నుంచి వెళ్తున్నాము. మేము ఎప్పుడు వెళ్ళలేము ఈ రూట్లో. చూడండి, బుదేరా టు మునిపల్లి రోడ్ అంతా బాగుంది. మునిపల్లి టు సింగుడ్ డ్యామ్ 12 కిలోమీటర్స్ లొకేషన్ చూపిస్తుంది. మొత్తం రోడ్డు మొత్తము అస్సలు బాగాలేదు. చూడండి, ఎంత దూరం దాకా వెళ్ళినా కానీ రోడ్ అస్సలు ఏం మాత్రం బాగాలేదు. అంతా చుట్టుపక్కల మొత్తము ఎడారిలాగా ఉంది. ఎవ్వరు లేరు ఈ రోడ్లో కూడా. చూడండి, రోడ్ పరిస్థితి మాత్రం చాలా ఘోరంగా ఉంది. మేబీ ఎవరు ఈ రోడ్ని పట్టించుకుంటలేరు అనుకుంటా. మేము ఫస్ట్ టైం ఈ రోడ్లో వచ్చినందుకు మాకు కూడా తెలియదు. గూగుల్ మ్యాప్స్ నమ్ముకొని వచ్చేసాము అంతే. చూడండి, మేము ముగ్గురం ఫ్రెండ్స్ చాలా ఇయర్స్ తర్వాత వచ్చినాం. ఆఫ్టర్ 3 ఇయర్స్, మా గ్రాడ్యుయేషన్ తర్వాత వచ్చాం. ముందు 3 ఇయర్స్ బ్యాక్ వెళ్తుండే రెగ్యులర్గా సింగుడ్ డ్యామ్కి. అప్పుడు కూడా స్కూటీ పైన 3 మెంబర్స్ వెళ్తుండే. మళ్ళీ ఈరోజు సంక్రాంతి అని చెప్పేసి సడన్గా కలిసాము. సడన్ ప్లాన్ అయిపోయింది వెళ్దామని సింగూర్కి. మళ్ళీ ముగ్గురము ఒకే స్కూటీ పైన వచ్చాము. చూడండి, అప్పుడప్పుడు ఫ్రెండ్స్తో వెళ్ళడం కూడా చాలా ఎంజాయ్మెంట్గా ఉంటుంది. 3 ఇయర్స్ ముందు చాలా ఎంజాయ్ చేస్తుండే. ఇక గ్రాడ్యుయేషన్ వల్ల అందరు ఎవరు ఎక్కడ స్టడీస్ వల్ల వెళ్ళిపోయినందుకు మళ్ళీ ఈరోజు కలిసాము. అందుకోసం సింగూర్కి వచ్చేసాము. ఇక్కడ చూడండి, రోడ్స్ మొత్తం వెహికల్స్ కూడా వస్తున్నాయి. అందరు ఇబ్బంది పడుతున్నారు ఈ రోడ్ పైన. ఎవరైనా రావాలనుకుంటే సదాశివపేట ఆత్మకూరు రోడ్ నుంచి రండి. ఈ బుదేరా మునిపల్లి రోడ్ నుంచి మాత్రం ఎవరు రాకండి. రోడ్ మాత్రం అస్సలు బాగాలేదు. మీరు వచ్చినా కానీ వెహికల్స్ పాడైపోతాయి. మధ్యలో పంక్చర్ ఏమైనా అయినా కానీ మీకు రిపేరింగ్కి ఎవరు ఉండరు. ఏమైనా ట్రబుల్ ఇచ్చిందనుకో వెహికల్, ఎవరు ఉండరు. ఇదేదో సర్కిల్ వచ్చింది, ఇక్కడ నుంచి మళ్ళీ రైట్. సేమ్ అరౌండ్ ఇక్కడ నుంచి ఇంకో 6 కిలోమీటర్స్. చూడండి, ఇక్కడ కార్స్ కూడా ఇదే రూట్లో తిరుగుతున్నాయి. ఎవరికి తెలియదు అని చెప్పేసి ఇదే రూట్లో వస్తున్నారు. కానీ రోడ్ మొత్తం చాలా డ్యామేజ్గా ఉంది. బండ్లు చాలా పాడైపోతాయి ఈ రోడ్లో వస్తే మాత్రము. అప్పుడప్పుడు మొత్తం ఇక ఫ్రెండ్స్తో వస్తే ఎంజాయ్మెంట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. చాలా ఒక 1 వెహికల్ 3 మెంబర్స్ కూర్చొని ఆ ఫీల్ వేరు ఉంటుంది. 2 బైక్స్లో వచ్చినంత ఫీల్ ఉండదు. చూడండి, రోడ్ మాత్రం చాలా ఇబ్బందిగా ఉంది. ఇది మేము చాలా స్లోగా పోతున్నాము. 12 కిలోమీటర్స్కి మాకు అరౌండ్ 1 అవర్ పైనే పట్టింది సింగూర్కి వెళ్ళడం. చూడండి, ఇక మధ్యలో లొకేషన్ కోసం ఆగిపోయాము. సిగ్నల్ వస్తలేదు. గూగుల్ మ్యాప్స్ కూడా వర్క్ అవుతలేదు. చెక్ ది ఇంటర్నెట్ అని చెప్తుంది. అసలు సిగ్నల్ వస్తలేదు, సిగ్నల్ బ్లాక్. చూడండి, మొత్తం ఇక్కడ ఏదో ఎడారిలో వచ్చినట్టు ఉన్నది. ఎంత దూరం చూసినా కానీ ఎవరు మనుషులు కూడా లేరు, ఎవరు లేదు. ఎండ కూడా ఉంది. చూడండి, రోడ్ మొత్తం ఫుల్ డ్యామేజ్. ఏదో ఎక్కడనో మనము డెజర్ట్స్కి వెళ్ళినట్టు ఉంటుంది. ఏదో ఎడారి ప్రాంతం అన్నట్టు ఉంది. చూడండి, ఎంత దూరం వరకు జూమ్ చేసినా కానీ ఎవ్వరు లేరు. అందుకోసమే ఈ రోడ్డు మాత్రం అందరూ అవాయిడ్ చేయండి. మనం ఇక సింగూర్ దగ్గర ఇది మిషన్ భగీరథ చాలా పెద్ద ప్రాజెక్ట్. ఇక్కడ నుంచే చుట్టుముట్టు చాలా ఊర్లకు వాటర్ సప్లై అవుతుంది. మెయిన్ పైప్ లైన్ ఇక్కడనే మిషన్ భగీరథ. అది చాలా పెద్ద కన్స్ట్రక్షన్ ఇది. ఎందుకంటే చాలా లీటర్స్ ఆఫ్ వాటర్ ఉంటాయని చెప్పేసి ఇక్కడ నుంచి ఇది మెయిన్ పైప్ లైన్. చూడండి, మొత్తం బ్లూ కలర్లో మిషన్ భగీరథ అని చెప్పేసి చాలా ట్యాంక్స్ ఉన్నాయి. పెద్ద పెద్ద పైప్ లైన్స్ ఉన్నాయి ఇందులో. ఇక్కడ కూడా దీని ముంగట కూడా రోడ్ అస్సలు బాగాలేదు. దగ్గరలోనే ఉన్నాం సింగూర్ విలేజ్కి మేము. ఇది మిషన్ భగీరథ పక్కనే ఎగ్జాక్ట్ సింగూర్ డ్యామ్కి. ఇది హరిత రిసార్ట్. ఎవరైనా రూమ్స్ కోసం స్టే చేయాలనుకుంటే ఇది హరిత రిసార్ట్, ఇక్కడ ఉండొచ్చు. ఈ సింగూర్ డ్యామ్ దగ్గర ఇది ఒక ఓన్లీ 1 రిసార్ట్ ఉంది. రూమ్స్ అవి కావాలనుకుంటే ఇక్కడ ఏం రూమ్ అకామిడేషన్స్ లేదు. ఇది విలేజ్ ఎంట్రన్స్. విలేజ్లోకి ఎంటర్ అయిపోయాము. చాలాసేపు తర్వాత ఆ రోడ్ చూసాక ఈ రోడ్కి వస్తే ఏదో ప్రశాంతంగా ఉంది. ఏదో మిస్ అయినట్టుంది. అందుకోసం ఈ రోడ్ బాగుంది. ఇక్కడ నుంచి విలేజ్ నుంచి 2 కిలోమీటర్స్ అవుతుంది సింగూర్ డ్యామ్కి. మళ్ళీ ఇది విలేజ్. చూడండి, మొత్తం లొకేషన్ బాగుంటుంది ప్రశాంతంగా. వీకెండ్స్లో చాలామంది వస్తారు సిటీ నుంచి, వేరే వేరే ప్లేసెస్ నుంచి. ఫ్రెండ్స్ ఫ్యామిలీతో వచ్చే ప్లేస్ బాగుంది. చూడండి, మొత్తం ఇక్కడ రోడ్ మాత్రం బాగుంది, మొత్తానికి బాగుంది. లొకేషన్ కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. వీకెండ్స్ మాత్రం చాలా రష్గా వస్తారు. ఇది మనకు దీన్ని సింగూర్ బ్రిడ్జ్. ఇది ఇక్కడ నుంచి మనకి ఈజీగా బార్గెట్స్ కనిపిస్తాయి, గేట్స్ కనిపిస్తాయి. చూడండి,
మొత్తం 17-18 గేట్స్ ఉన్నాయి. చాలా పెద్ద ప్రాజెక్ట్ సింగూర్ డ్యామ్ కూడా. చూడండి ఎలా ఉంది వ్యూ మొత్తము సింగూర్. చాలా వాటర్ స్టోర్ అయి ఉన్నాయి. అక్కడ సైడ్ చాలా వాటర్ స్టోర్ ఉంటాయి. దీని ఈ గేట్స్ బ్యాక్ సైడ్, ఇది ఫ్రంట్ సైడ్ అంతగా కనిపించవు. అదే ఇక పోతూ పోతూ ఫిష్ ఫ్రైస్ కనిపించినాయి. లైన్గా షాప్స్ ఉంటాయి ఇక్కడ. లైన్గా ఫిషెస్ కూడా చాలా తక్కువలో ఉంటాయి ప్రైజెస్. మనకు 50 రూపీస్, 60 రూపీస్ పీస్, 70, 80 ఇలా ఉంది. మేము 70 రూపీస్ మాట్లాడుకొని 4 పీసెస్ అలా తీసుకున్నాము. వీళ్ళే నీట్గా కట్ చేసి మనకు బోన్లెస్గా చేసి ఇస్తారు. ఇది యాదయ్య ఫిష్ ఫ్రై సెంటర్ అని చెప్పేసి ఉంది. టేస్ట్ కూడా చాలా బాగుంది ఇది. ఇక్కడ లైన్గా షాప్స్ ఉంటాయి. ఇది నా ఫస్ట్ షాప్ ఇదే. మేము ఫస్ట్ షాప్లో తీసుకున్నాం. టేస్ట్ మాత్రం బాగుంది. ఇక్కడ రీల్స్, ఫోటోషూట్స్ కోసం చాలా మంచి లొకేషన్ ఇది సింగూర్ది. చూడండి లొకేషన్ ఎలా బాగుందో. ఎవరైనా వీకెండ్స్లో ప్లాన్ చేస్తే మాత్రం కంపల్సరీ రావచ్చు ఫ్రెండ్స్తోని, ఫ్యామిలీతోనే. లొకేషన్ చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో మొత్తము. ఇది పక్కకు డ్యామ్ పైనకి ఎక్కడానికి రోడ్. ఇది మనము పైన వ్యూ కోసం వెళ్తున్నాము. చూడండి ఇక్కడ చాలా పార్కింగ్ ఉంటుంది. పార్కింగ్ ఇబ్బంది ఏమి ఉండదు. 2 వీలర్స్ ఫర్ 4 వీలర్స్ కూడా. అక్కడ నుంచి చిన్న ట్రెక్కింగ్ లాగా ఉంటుంది పైనకి ఎక్కడమే. ఇప్పుడు చూడండి ఇది పైన ఉన్న వ్యూ మొత్తం క్లియర్గా. చిన్న ఇక్కడ బార్గెట్ కట్టేశారు. దీనిపైన కూర్చొని చూస్తే వ్యూ అదిరిపోతుంది. చాలా వాటర్ స్టోర్ ఉన్నాయి. చాలామంది ఇప్పటికీ కూడా చాలా ఫ్యామిలీస్ వచ్చారు ఇక్కడ. చాలా బాగుంది వ్యూ. చూడండి ఈ వ్యూ చూడండి. దీని మధ్యలో వాటర్ పక్కన కొబ్బరి తోటలో ఈ వ్యూ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది. ఓకే గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.